కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. బాసిల్లెను శిలువలు పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను శిలువలు పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమా.
బాసిల్లెను శిలువలు పాపక్షమా. అందరూ మోకరించండి. జపము. ఆ రక్షకుడా, ఆ రక్షకుడా, లోకరక్షణము కొరకు లోకరక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడును. ద్రోహియగు యూదాముద్దు వలన శత్రువులకు చూపింపబడును. అనాసు కైఫాసు పిలాతు హేరోదు వారల ముందర అవమానముగా ఒప్పగింపబడును. అబద్ధ సాక్షుల వల్ల నేరము మోపబడును. కొరడాలతో కొట్టబడును. ఉమ్మయబడును. మీ తలపై ముండ్ల కిరీటం పెట్టి మీ వస్త్రములు తీసి మిమ్ము స్లేవ మీద కొట్టి ఈటి చేత పొడిచి తెరవబడును. చిత్తగించితిరే. నేను మహాపాపిగా నుండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవరవారు చూచి నరక బాధలలో నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క స్లేవ మీద కొట్టబడి మనస్తాపపడిన దొంగవాణిని తీసుకుని పోయిన స్థలమునకు నన్ను తీసుకుని పొండి స్వామి. ఆమేన్. పరిశుద్ధ పాపు గారి తలంపు కొరకు అందరూ చూద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా ఎన్నమో మాజ్ఞటికోవండి. మా యొద్ద అప్పబడిన వారు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఏందో ప్రవేశింపడిన కాకీల నుండి మమ్మ రక్షించండి. ఆమె దేవుని ప్రసాదం చేతాండి. మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. సడలాసపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జయశ్వాసపడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఏకదేవా వందనం. ఏకదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథి యందు ప్రియా దేవుని బిడ్డలారా, లేఖన భాగాల్లో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామములో కూడి ఏక మనస్కులై ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మధ్యలోనే ఉంటానని చెప్పని, వారి ప్రార్థనకు జవాబునిస్తానని చెప్పిన దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ ఆనందరావుపేట గ్రామ శివారుల్లో చల్లని వాతావరణంలో గుమిగూడి ప్రభువుని ఆరాధన చేస్తూ ఉండగా, ప్రభుని ప్రార్థిస్తూ ఉండగా ప్రభు మన మధ్యలో ఉన్నారని చెప్పని విశ్వసిద్దాం. ప్రభు అంటున్నాడు, మీకేమీ కావాలి మీరు అడగకముందే నేను గుర్తించి ఉంచాను, మీ ప్రార్థన ముగించకముందే మీకు సిద్ధపాటు చేశానని చెప్పిన దేవుడు వాక్కు చేత ప్రభు మాట్లాడడానికి సిద్ధంగా ఉండగా, ఎవరికి ఏ అవసరతలు కలిగి ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులు, దురాత్మల ప్రభావాలు, సాతాను క్రియలు, నీ జీవితంలో జరగవు అనుకున్నటువంటి నీవు తలపెట్టిన నీ కార్యాలు ఈ యొక్క రాత్రికాల సమయంలో జరిగించునుగాక. ఆమేన్. జరిగించునుగాక. ఆమేన్. ప్రభు నీతో మాట్లాడునుగాక. ఆమేన్. దేవుడు నీ పైన ఆత్మాభిషేకాన్ని కుమ్మరించునుగాక. ఆమేన్. ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకొని ఆరాధనలో మన మనసులోకి వేరే ఆలోచన రానిక, మేడగదిలో 12 మంది అపోస్తుల పైన దిగిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఈ స్థలానికి ఆహ్వానిద్దాం. ఈ స్థలంపై అభిషేకించమని, ఈ ఆనందరావుపేట గ్రామం అంతటినీ కూడా దేవుని ఆత్మశక్తి చేత నింపమని, వచ్చిన ప్రతి బిడ్డను పైన అగ్ని నాలుకల రూపంలో
అగ్ని వర్షాన్ని కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభునాన్ని మానం చేద్దాం. సర్వజనులారా చప్పట్లు కొట్టే నామాన్ని స్తుతించండి. లేఖన భాగాల్లో గాడిద భక్తుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. స్తోత్రమయ్యా. యేసయ్యా, కలువరి సులువులో నీవు రక్తాన్ని చిందించినటువంటి రక్తము చేత ఈ బిడ్డల పైన నేను నీ రక్తాన్ని ప్రోక్షించు తండ్రి. మా ప్రతి అణువు కనుమలందున నీ రుదిర ధారలు మాపై కుమ్మరించు ప్రభువా. అందరం కూడా కళ్ళు మూసుకుని మన మనసును ఆరాధన పైకి కేంద్రీకరించుకుందా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయా. నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయా. అందుకే స్వరం యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయా. అందుకే స్వరం నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయా. నా ప్రతి అణువు కన్నములందున నా ప్రతి అణువు నా ప్రతి అణువు కన్నములందున నా ప్రతి అణువు కన్నములందున నీరు విరగారలు ప్రవహించుమా. నీరు విరగారలు అందుకని స్వరం ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా. అందుకే స్వరం హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయా. ఆది నీవే అంతము నీవేనయ్యా, అనంత జ్ఞానము కలవాడు నీవే తండ్రి. నా ప్రాకారమును నీ ఎదుట ఉండగా దేవా నన్ను నీ రక్తంతో కడుగు తండ్రి. నా పాప మాలిన్యాన్ని తీసివేసి నా పాప మరకలు కడుగు ప్రభువా. నీ రక్తధారతో మమ్మల్ని రక్షించు తండ్రి. స్తోత్రమయ్యా. ఆది
అంతము నీవే అనంత జ్ఞానము నీవే ప్రభువా. స్తోత్రం ప్రభా. ఆమేన్. ఆదియు నీవే అంతము నీవే అనంత జ్ఞానము నీవే ప్రభువా. నా ప్రాకారములు నీ ఎదుట ఉండగా, నా ప్రాకారములు నీ ఎదుట ఉండగా కడుగుమయా కడుగుమయా నా పాప మరకలు కడుగుమయా 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 నా పాప మరకలు కడుగుమయా 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 నీ రక్తధారతో కడుగుమయా 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 నీ రక్తధారతో కడుగుమయా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. యేసయ్యా నీవు రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయా. యువకులకు జీవమును నేనే, జీవాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి దేవుడు, జీవము గల దేవా, జీవ ప్రదాతమైన తండ్రి, నీ జీవ మార్గంలో మమ్మల్ని నడిపించు ప్రభువా. ఈ లోక మార్గము కాదు కానీ ప్రతి వ్యక్తి కూడా నీవు చూపేటువంటి జీవ మార్గంలో ప్రయాణించేటువంటి కృపను ప్రసాదించు తండ్రి. నా ప్రతి కదలిక నీ ఎదుటే ఉన్నావు ప్రభువా. నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏమి ఆలోచిస్తున్నాను, సమస్తముగా ఎదిగిన దేవుడు అయిందావు తండ్రి. రక్తదానికి కరువు ప్రభా, పాప గాయాలు మనకు తండ్రి. స్తోత్రమయ్యా. జీవము గల దేవా, జీవ ప్రదాత, నీ జీవ మార్గములో నడిపించుమయా. స్తోత్రమయ్యా. అవును తండ్రి. జీవము గల దేవా, జీవ ప్రదాత, నీ జీవ మార్గములో నడిపించుమయా. నా ప్రతి కదలిక నీ కన్నులు చూడగా, నా ప్రతి కదలిక నీ కన్నులు చూడగా క్షమించుమయా క్షమించుమయా నా పాప గాయము మాంపుమయా. క్షమించుమయా క్షమించుమయా నా పాప గాయము మాంపుమయా. కడుగుమయా కడుగుమయా నీ రక్తముతో కడుగుమయా. కడుగుమయా కడుగుమయా నీ రక్తముతో కడుగుమయా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా. అనుకస్వరం హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. ఆరాధన నీకే
ఒక్కరిని కూడా నేను కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరిని కూడా ఇతరులపై ఆశీనుడు మానక దివారాత్రులు కూడా దేవుని చేత అతి పరిశుద్ధ చేత పరిమళితుల చేత పరిశుద్ధుడు 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 పరిమళించిన ప్రభువు ఈ రాత్రికాల సమయంలో ఈ సాయంకాల సమయంలో ఈ ఆనందపద గ్రామమంతటి కూడా అభిషేకించబడుతున్నాడు. ఈ సంపాదించిన ప్రతి ఒక్క బిడ్డ కూడా అతి ఆనందమైన పనులు అభిషేకం దయచేయదు. సోదరు 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 దేవుని మరణం అలాగే చేద్దాం, అలాగే చేద్దాం, అలాగే విద్యార్థులుగా సోతమయ్య మా చిరుపదనికే దేవా ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకే దేవా సోతమయ్య సోతమయ్య ప్రతి ఒక్కరిని చేస్తాను. ఎవరు దానికి సంచరిస్తున్నారు, వ్యాధి బదులుతున్నారు, ఆర్థిక బదులుతున్నారు, ప్రతి వ్యక్తిగా ఆత్మకమిస్తాను. సోతం 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 కుటుంబ సమస్యల ప్రాకారములు నీ ఎదుట ఉండగా కడుగునయా కడుగునయా నా పాప మరకలు కడుగునయా ప్రభు, చిరకాలము నుండి నీవు మా పట్ల చూపుచూ వచ్చిన కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. మా విరోధులు మా పతనము చూసి సంతసింపకుండానట్లు చేయము. ఇజ్రాయేలు దేవా, సకల విపత్తుల నుండి మమ్ము రక్షింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సమాధానము మీతో ఉండునుగాక. పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురు కాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిన్ను భక్తితో కొలుచు నీ ప్రజలను కరుణతో చూడుము. ఆత్మ నిగ్రహముతో శారీరక నియమనిష్టను పాటించున్నవారు తాము చేపట్టిన పుణ్య కార్యముల ద్వారా
వారి మనస్తత్వంలో సంపూర్ణ మార్పును ప్రదర్శింతురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇక ఏడ్పులు గాని సహాయము కొరకు అంగలార్పులు గాని వినిపింపవు. మొదటి పట్నము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రభువైన యావే ఇట్లు పలుకుచున్నాడు, నేను నూతన దివిని నూతన భువిని సృజింతును, పూర్వ సంఘటనలను ఇంకెవరు జ్ఞప్తికి తెచ్చుకొనరు. నేను సృజింపబో వానిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబో యెరూషలేము సంతసముతో నిండియుండును. ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదురు. నేను కూడా యెరూషలేమును చూచి ఆనందింతును, నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడ్పులు గాని సహాయము కొరకు అంగలార్పులు గాని వినిపింపవు. శిశువులకు బాల్య మరణములుండవు. వృద్ధులు నిండు జీవితము జీవింతురు. ప్రతివాడు 100 ఏండ్లు జీవించి గాని కన్ను మూయడు. 100 ఏండ్లు రాకమునిపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు. ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలములు ఆరగింతురు. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 43వ వచనము నుంచి 54వ వచనం వరకు. 2 రోజులైన పిదప యేసు అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎలయనా ప్రవక్త తన స్వదేశములో గౌరవింపబడని యేసే స్వయముగా సాక్ష్యమిచ్చెను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఎలయనా పాస్కా పండుగ సందర్భమున గలిలయ నివాసులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూసిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలయలోని కానాను పల్లెకు మరలా వచ్చెను. కఫర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యోదయ నుండి గలిలయకు తిరిగి వచ్చెనని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి ప్రాణ సంకటములో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరచవలసినదిగా ప్రార్థించెను. మీరు సూచనలు మహత్కార్యములు చూసిననే తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. ప్రభువు, నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పెను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను. మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పిరి. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చక్కబడసాగినది అని అతడు సేవకులను అడగగా, నిన్న మధ్యాహ్నము 1 గంటకు జ్వరం వీడినప్పటి నుండి అని వారు చెప్పిరి. నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగి అతని కుటుంబము యేసును విశ్వసించిరి. ఇది యేసు యోదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ అద్భుత చిహ్నము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగునుగాక. జీవార్పణం
దీవించుమయా ఏలియా అర్పణలు స్వీకరించిన విధముగా నా అవధిని దీవించుమయా నేను చేసిన అక్కుపడులను నేను చేసిన అక్కుపడులను నీవే మనసు స్వీకరించుమా హృదయార్పణం సేవార్పణం విశ్వైకదేవునకు స్తుత్యార్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని రుచిలో ప్రియార్పణం అర్పించిన బాలయేసురీతిగా నానుదిని గైకొనుమయా జకర్యా అర్పించిన ధూపదీపార్పణగా నా బలిని చేకొనుమయా మరియమాత అర్పించిన బాలయేసురీతిగా నానుదిని గైకొనుమయా జకర్యా అర్పించిన ధూపదీపార్పణగా నా బలిని చేకొనుమయా ఆత్మానుసారం నడిపించుమా ఆత్మానుసారం నడిపించుమా నీ మహిమలో నన్ను చేర్చుమా హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుత్యార్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుత్యార్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించండి. తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనాల కొరకును మీడియా ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము నీవు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరలా నీకు అర్పించుచున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారముగా మారనున్న ఈ వరములు మాకు శాశ్వత జీవమునసుగు దివ్య ఔషధములుగా రూపొందినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. నీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పితా,
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ ప్రజల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయి నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించుతివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించున్నావు. కావున సకల పునీతులతో దూతులతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గానమును చేయుట ఎట్లనగా, హోసానా 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 పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా స్తుతి గానంతో స్వర్గవాసులందరితో దేవాతి దేవులకు స్తుతులు పాడుదా, దేవాతి దేవులకు స్తుతులు పాడుదా. హోసానా 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 ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తింతుగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తింతుగా. నదులను సెలయేరులను గాలియును మేఘమును, నదులను సెలయేరులను గాలియును మేఘమును భూలోకవాసులను స్తుతులు పాడుదా, భూలోకవాసులను స్తుతులు పాడుదా. హోసానా 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 పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి, స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను
మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవమునిచ్చిన పరమపిత నీరే స్తుతి ఆరాధన ఆరాధన ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన ఆరాధన ఇది విశ్వాస రహస్యము. మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలుచు నీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రలుగా చేసుకున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ ప్రీతపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి
ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు ఆయన తండ్రి, మీ నామం పూజించబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఇళ్ళకు మాకు నేర్పండి. మా మీద అప్పటి వారు మేము మన్నించినట్లు మా అప్పులను నిర్మలించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు సమాధానం దయచేయండి. మాకు సమాధానం దయచేయండి. దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే దేవుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితములను చేర్చునుగాక. ఆమేన్.
అందరూ మోకరించుదాం. ప్రత్యేక రీతిలో మన ఈ సంఘాన్ని, మన గ్రామాన్ని ప్రేమించి ఈరోజు ఇచ్చినటువంటి ఒక చక్కనైనటువంటి సదవకాశాన్ని సద్వినియోగపరచుకుని చివరి దశలో ఉన్నటువంటి సందర్భంలో దేని కొరకై ఇప్పటి వరకు వేచి ఉన్నాము, ఆ క్రీస్తుని మన వృద్ధిలోకి నింపి ఉన్నాము. వృద్ధిలో ఉన్నటువంటి ఆ ప్రభువుని హృదయపూర్వకంగా ప్రార్థించుదాము. క్రీస్తుని ఆత్మమా పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా రక్షించండి, క్రీస్తుని రక్తమా నా పుట్టుకలను చూపించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపోయిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయము లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్టత్రుడు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయం మందు మీరు తెలుసుకోండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను విమర్శించగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల ప్రార్థన. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవరాజ సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తోచును. నా ఎముకలను నిలిచినారు అని దేవాని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వసించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగం విచారించి తలపుని ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రియమానుడు, సుమతా పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని ఎత్తుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనవరిపోయాలని నా మంచి యేసువా
పేదవారిని నా ఆత్మ యొక్క విలువైన ఆకాంక్షతో ప్రతిమాన ప్రార్థించున్నాము. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య సప్రసాద సంస్కారము ద్వారా నీవు మమ్ము నిరంతరము పోషించున్నావు. మేము ఇప్పుడు భుజించిన ఈ దివ్యాహారం మమ్ము నిత్య జీవమునకు పాత్రలను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మోకరించండి. ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు. నిరంతర ప్రేమాన గురిపిచుడేరి ఆశయో. నిరంతర ప్రేమాన గురిపిచుడేరి ఆశయో. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సహకారము, ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారం కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము, ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారం కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము, ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారం కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకు స్తోత్రము కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవుడా వందనం, ఆత్మదేవుడా స్తోత్రం, ఏకదేవుడా వందనం, ఏకదేవుడా స్తోత్రం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్,
Praise the Lord. 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 అందరం చేతులు జోడించుదాం, తలలు వంచి ప్రత్యేకముగా మన మనసులో ఉన్నటువంటి ప్రతి కోరికను, ప్రతి విన్నపాన్ని ప్రభు పాదాల చెంత పెడుతూ ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి వాక్యం ద్వారా మరియ తల్లిని గౌరవించేటటువంటి మంచి మనసు, మంచి హృదయం ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రసాదించాలని, ఆ తల్లి యొక్క ప్రత్యేకతను, తల్లి రక్షణ చరిత్రలో చేసినటువంటి తన యొక్క భాగాన్ని మనందరం కూడా ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆ తల్లిని గౌరవిస్తూ ఆ తల్లి ద్వారా దేవుని చేరేటటువంటి భాగ్యాన్ని మనందరం కూడా పొందుకోవడానికి, ఆ తల్లి ఏ విధంగా జీవించిందో మనం కూడా ఆ విధంగా జీవించడానికి ప్రభువు మన దేవుడు మనకెల్లప్పుడూ కూడా ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనలో దీవించి ఆశీర్వదించాలని ఈ సమయంలో వేడుకుంటూ, దివ్య సప్రసాద ప్రభు మనందరినీ కూడా దీవించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఆ ప్రభు యొక్క దీవెనలు, అనుగ్రహాలు మనందరం కూడా పొందడానికి ప్రయత్నం చేద్దాం. మీ స్థలాలలో ప్రభువుని ఆహ్వానించడానికి సిద్ధపడి, ప్రభువుని, దివ్య సప్రసాద ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించుకుంటూ ఆయనకు దీవెనలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. తీసుకురండి మధ్యాహ్న సమయం. అందరూ కూడా నా లైన్లో ఉండండి. నీతో మాట్లాడు ఉన్నంతసేపు యేసయ్యా, నన్ను నేను మరచిపోతాను. నీతో ఉన్నంతసేపు నన్ను నేను మరచిపోతాను. ప్రభువా, నన్ను నేను మరచిపోతాను. మాట్లాడము
నడవటము నీతో పయనించడము నాకెంతో అనుభవమైనటువంటిది. నీకు మాట్లాడుతున్నంతసేపు నన్ను నేను మరచిపోతాను, నన్ను నేను మరచిపోతాను. నీకు మాట్లాడుతున్నంతసేపు నన్ను నేను మరచిపోతాను, ప్రభువా నన్ను నేను మరచిపోతాను. నీకు ఉన్నంతసేపు నన్ను నేను మరచిపోతాను, ప్రభువా నన్ను నేను మరచిపోతాను. నీకు ఉన్నంతసేపు నన్ను నేను మరచిపోతాను, ప్రభువా నన్ను నేను మరచిపోతాను. నీవు తప్పన మనసున ఏ భావములకు తోడే ఉన్నను. నీవు తప్పన మనసునకు ఏ భావములకు తోడే ఉన్నను. శరణం యేసయ్య శరణం, శరణం శరణం యేసయ్య శరణం, శరణం శరణం యేసయ్య శరణం, శరణం శరణం యేసయ్య శరణం. నీతో మాట్లాడుతున్నంతసేపు నన్ను నేను మరచిపోతాను, నన్ను నేను మరచిపోతాను. మాట్లాడుతున్నంతసేపు నన్ను నేను మరచిపోతాను, ప్రభువా నన్ను నేను మరచిపోతాను. నీవు చూసే భావాలు, నీకు చూపిన భావాలు ఏసయ్యా. నీ నీడ తగిలితేనే ఎంతో మంది స్వస్థత పొందారు, నీ అంగి అంచులు తాకినటువంటి వారు స్వస్థత పొందారు. ఈరోజు శుభవార్త పత్రికలో కూడా నీవు చెప్పినటువంటి సమయానికి ఆ బిడ్డ స్వస్థత పొందిన నీవే సాక్షాత్తు దీనుడమై నా యొద్దకు వస్తూ ఉండగా నేను స్వస్థత పొందే భాగ్యాన్ని వచ్చిన కను చూపుల భావాలు మధురమైన హృది గానాలు, ఈ కను చూపుల భావాలు మధురమైన హృది గానాలు, నీ కను చూపుల భావాలు మధురమైన హృది గానాలు, నీ కను చూపుల భావాలు మధురమైన హృది గానాలు. నిన్ను చూస్తున్నంతసేపు, నిన్ను చూస్తున్నంతసేపు నాకు వేరే లోకమే తెలియదు, నాకు వేరే లోకమే తెలియదు. శరణం శరణం యేసయ్య శరణం, శరణం శరణం యేసయ్య శరణం, శరణం శరణం యేసయ్య శరణం, శరణం శరణం యేసయ్య శరణం. నీతో మాట్లాడుతున్నంతసేపు నన్ను నేను మరచిపోతాను, ప్రభువా నన్ను నేను మరచిపోతాను. నీతో మాట్లాడుతున్నంతసేపు
వృద్ధిలో ఉన్నటువంటి తలంపులు నన్ను నేను కన్నా ఉంది. నీ అపూర్వమైనటువంటి నీ ప్రేమను నేను పొంది ఈనాడు ఆ ఉద్యోగి యొక్క బిడ్డ ఏ విధంగా స్వచ్ఛత పొందినదో నేను నా కుటుంబం ఈనాడు ఆడగల పాల్గొన్నటువంటి వారు ఎవరైతే ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, వారు నీ దర్శన భాగ్యాన్ని పొంది ప్రభావ స్వచ్ఛత పొంది భాగ్యాన్ని దయచేయాలి. నీ కనుచూపు గౌరవిస్తూ నీ ప్రేమ నాపై ఉన్నప్పుడు నీ అనురాగం నాపై ఉన్నప్పుడు అవన్నీ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గముని సాగేరా నీ దర్శించను సాగేరా నీవుగా అందరూ ఒకసారి మోకరించండి. చివరి ఆశీర్వాదం తీసుకుందాం. మోకరించు. మరొకసారి ఈనాటి ఈ ప్రార్థన ఉద్దేశాలన్నీ కూడా మరి తల్లి పాదాల చెంత పెట్టి ప్రభుకి అర్పణ చేద్దాం.
రెండు చేతులు జోడించండి, తలలో ఉంచండి. ముఖ్యంగా 20-21 తారీఖులలో మనం నిర్వహించబోయేటటువంటి పవిత్రాత్మ ప్రార్థనలు అన్నీ కూడా దేవునికి మహిమకరంగా జరిగేటటువంటి విధంగా ప్రభువు మనలను, మన విచారణను, సంఘాలను, కుటుంబాలను ఏకం చేసి ఆ ప్రార్థనల ద్వారా మనలో అనేక మందిని ఆధ్యాత్మికంగా దేవుని ఆశీస్సులు పొందేటటువంటి విధంగా ఆ ప్రార్థనలు జరగాలని అందరం కూడా కలిసి దేవర ప్రసాదం చేత ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సన్యాసి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సన్యాసి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.